ఎస్సీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అంతర్జాతీయ మహిళా పోరాట దినం సందర్భంగా ఈరోజు మహబాద్లో మహిళలతోటి సమావేశం ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ప్రధానంగా ఇవాళ దేశంలో రాష్ట్రంలో మహిళలపైన అత్యాచారాలు, హత్యలు, దాడులు, పరువు హత్యలు పెరిగిపోతున్నటువంటి స్థితి ఉంది. గంటకు 5 మహిళలు అఘాయిత్యానికి పాల్పడుతున్నారనేటువంటిది అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇవాళ మన దేశంలో స్త్రీ అంటే చాలా గౌరవం ఉందని, దేవతలాగా పూజింపబడతారని మహా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మన భారతదేశంలో అడుగడుగునా మహిళలు అఘాయిత్యాలకు గురవుతున్నటువంటి స్థితి ఉంది. అంతేకాదు ఇవాళ మోడీ గారు బేటీ బచావో పడావో అంటున్నారు, వికసిత్ భారత్ అంటున్నారు. కానీ ఇవాళ మన భారతదేశంలో మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మోడీ గారు పరిపాలన చేస్తున్నటువంటి దగ్గర నుండి ఈ మనధర్మ శాస్త్రాన్ని, హిందూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుండటం వల్ల ఇవాళ మహిళలపైన దాడులు జరుగుతున్నాయి, పరువు హత్యలు పెరుగుతున్నాయి. ఎవరైనా మరి తక్కువ కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిని నిరాకరిస్తూ కన్న కూతుర్లనే చంపుతున్నటువంటి స్థితి, దాడులు చేస్తున్నటువంటి స్థితి ఉంది. ఇదంతా కూడా ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింతగా పెరుగుతుంది. ఇవాళ ఈ బీజేపీ ఏదైతే మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందో దానివల్ల ఇవాళ మహిళలపైన హింస కూడా పెరుగుతుంది. అదే సమయంలో ఇతర మైనార్టీ ముస్లిం మహిళల మీద ఖతారు లేకపోతే ఉన్నావు లాంటి ఘటనలు జరిగినప్పుడు సిగ్గు ఎగ్గు లేకుండా బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మరి మతం రంగు పులిమి ఆ దోషుల్ని సమర్థించినటువంటి స్థితి ఉంది. దీనికి పెద్ద ఉదాహరణ గుజరాత్లో బిల్కిస్ బానో పైన అఘాయిత్యం చేసినటువంటి 11 మంది నిందితులను క్షమాభిక్ష పేరుతోటి బయటికి తీసుకొచ్చి సన్మానాలు సత్కారాలు చేసినటువంటి ఘటన ఇందుకు నిదర్శనము. దేశవ్యాప్తంగా నిరసన తెలియజేసిన తర్వాత మాత్రమే మళ్ళీ వాళ్ళని తిరిగి జైలు పంపించడం అనేటువంటి జరిగింది. అందుకని ఇవాళ సబ్కా సాతు సబ్కా వికాస్ అనేటువంటి ఇవన్నీ కూడా బొట్టి మాటలే. ఇవాళ మన దేశంలో 151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల పైన మహిళలపై నేరాలకు ఘోరాలకు పాల్పడేటువంటి కేసులు ఉన్నాయి.